ఇప్పుడే బయలుదేరినాం అనుకోండి ఫ్రెండ్స్. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే పోతున్నాం. ఖాళీ వెదర్ అయితే బాగానే ఉంది. వర్షం పడుతుంది ఇప్పుడు. వెదర్ బాగుంటుంది కాదు వర్షం. మొత్తానికి అనుకునే పరిస్థితి వల్ల వర్షం అయితే ఫుల్ పడుతుంది. మనం వెయిట్ చేస్తున్నాం ఫుల్ వర్షం తగ్గుతున్నాం. మళ్ళీ ఇంకొక వీడియోతో మీకు స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం బల్కంపేట్ రథోత్సవంకి అయితే వచ్చేసాం అనమాట. ఈరోజు అయితే మధ్యాహ్నం వరకు అయితే ఏం వర్షం పడలే. ఈవినింగ్ అయితే ఒక 1 hour అయితే చాలా గట్టి పడ్డది ఫ్రెండ్స్. మొత్తం అంగం ఇచ్చేసింది వర్షం అయితే. ఆ వర్షంలోనే తడుచుకుంటూ అయితే బల్కంపేట్కి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్తో. ఇంకా వెళ్ళినాక చూస్తే అయితే జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు. గల్లీలలో చూడాలి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారో. మీకు గల్లీలలో ఇటే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి దేవుని దర్శనం చేసుకున్నట్లండి. ఇక్కడైతే వచ్చేసి మనకి తొట్టెలు అయితే పెట్టేసి ఫ్రెండ్స్. తొట్టెలు, పలహారం బండ్లు, గంబోట్లు అయితే అందరూ అమ్మవారికి సమర్పించుకుంటున్నారనమాట. బల్కంపేటలో మన దగ్గర దేవుని దగ్గరికి వచ్చి రాకేష్ అన్న బోనం అయితే వచ్చిందనమాట. చూడ్డానికి జనాలు అయితే చాలామంది అయితే సరౌండ్ చేసేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన రాకేష్ అన్న బోనం అయితే ఆడుతున్నారు. బోనం వేసుకొని చూసుకొచ్చి ఇక్కడ అయితే బోనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే జనాలందరూ బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. ఇక్కడ ఆనందంగా సంతోషంగా అయితే అమ్మవారికి బోనాలు సమర్పించుకుని అయితే అందరూ అమ్మవారి దీవెనలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే మనకి బోనాలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళందరూ అయితే గుడి దగ్గర వద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయినారు. అయితే అటు ఇటు తిరిగేసి అయితే మెయిన్ రోడ్ మీద అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకైతే స్టేజ్ చేసి అయితే మొత్తం తాడు గీడు మొత్తం పెట్టి దులుపుతున్నారు అన్నమాట. బాయ్స్ అయితే ఇక్కడికి వచ్చి చూసిన మొత్తం అయితే వీడియో తీద్దామని ఫిక్స్ అయిన బాయ్. మొత్తానికైతే వీడియో అయితే తీసేసుకున్నా. 4 రోజులు అయితే మనకి మస్తు గుర్తుండ్రు డ్యాన్స్ అయితే.
ఇక్కడ ఈ జనాల్లో నుంచి అయితే అమ్మవారి రథం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నుంచి ఇక్కడ మనకి జేసీబీ మీద అయితే ఒక పూలదండ అయితే పెట్టారు రథానికి వేయడానికి. ఇక్కడైతే చాలా జనాలు వచ్చడం వల్ల పోలీసులు అయితే దగ్గరికి ఇట రానిస్తలేరు. మొత్తం అయితే మనం దూరంకి వెళ్ళి అయితే వీడియో తీసుకుంది ఏమైనా అయితే దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయినా ఫ్రెండ్స్.
ఇంకా మొత్తం అయితే జాతర అయితే చూసుకుని మనం అయితే గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే అమ్మవారి గుళ్ళోకి అయితే ఎంట్రీ ఇచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే అయితే అమ్మవారిది అయితే ఫోటో చాలా బాగా పెట్టారు. ఇది వచ్చి బల్కంపేట్ టెంపుల్ అనమాట. ఈరోజు వచ్చి రథోత్సవం అయిపోయిన సందర్భంగా అయితే మనం గుడిలోకి వచ్చి అయితే లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది బల్కంపేట్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే ఇక్కడ 3-4 గుళ్ళు ఒకటే దగ్గర ఉంటాయి అనమాట అమ్మవారి. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. జనాలు అయితే చాలా మంది ఉన్నారు బయట కూడా. మొత్తానికైతే లైన్ మెల్లమెల్లగా కదులుతుంది. చూసుకున్నట్టయితే మొత్తం పూలతో నింపేశారు గుడిని. ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే లోపల ఫోన్స్ అయితే ఎలా ఉండాలన్నమాట. మొత్తానికైతే మనం దేవుని అయితే దర్శనం అయితే చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అమ్మవారు మనల్ని చల్లగా చూడాలని నేను కోరుతున్నాను మన అందరినీ. మన తెలుగు ఫెస్టివల్ని, మన తెలుగు పండుగలని అన్నిటినీ ఒక వీడియో రూపంలో మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా మంచిగా అనిపిస్తే అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయకుండా అయితే లేకండి ఫ్రెండ్స్.